ఈరోజు మనం స్పెషల్గా మీ అందరి ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా పన్నీర్తో బ్రెడ్ స్ప్రెడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కావలసిన పదార్థాలు మనం ఏం తీసుకున్నామంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ 4, పన్నీర్ 100 గ్రామ్స్, ఉల్లిపాయ 1, కీరా దోసకాయ 1, పచ్చిమిరపకాయ 1, వెల్లుల్లి రెబ్బలు 2, నిమ్మకాయ 1, తేనె కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి టేస్ట్ కోసం కొద్దిగా పైన స్ప్రెడ్ చేయడానికి తీసుకున్నాం. బ్రెడ్ స్ప్రెడ్ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని మిక్సీ జార్లో వేసేసి స్ప్రెడ్కి గ్రైండ్ చేద్దాం. పన్నీర్ ముక్కలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 పచ్చిమిరపకాయ, తీసుకున్న కొత్తిమీర, వీటిని ముందు ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుంటే బాగుంటుంది. పన్నీర్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో తేనె వేస్తే స్ప్రెడ్ లాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుని మనం ఇప్పుడు పన్నీర్ వల్ల బాగా చిక్కగా దగ్గరగా వస్తుంది అనమాట. మరి ఇప్పుడు మనం కీరా దోసకాయ, ఉల్లిపాయ చక్రాలని ఈ బ్రెడ్ స్ప్రెడ్ పైన పెట్టేస్తే చాలా బాగుంటుంది కాబట్టి కాంబినేషన్. ఈ రెండింటిని కట్ చేయడానికి ఇచ్చేద్దాం చక్రాల వలె. ఇక అన్నీ రెడీ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం చేసిన స్ప్రెడ్ని తీసుకుని స్పూన్తో బ్రెడ్ స్లైస్ మీద అట్లా స్ప్రెడ్ చేద్దాం. మనం కొత్తిమీర వేసినందువల్ల గ్రీనిష్గా స్ప్రెడ్ ఉంది. మీకు అనిపిస్తుంది ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా స్ప్రెడ్స్ కూడా ఇంత మంచిగా చేసుకుని కలర్ఫుల్గా మనం చేసుకోవచ్చు కదా. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు మనం ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి బయట వాటిని ఎక్కువ కొనుక్కుని. ఇప్పుడు మనం స్పెషల్గా తయారు చేసుకున్న స్ప్రెడ్ మీద కీరా దోసకాయలు అట్లా పెట్టేసేసుకుంటే చక్రాలు బాగుంటుంది చక్కగా. దీని మీద టేస్ట్ కోసం మనం స్పైసీగా ఉండటం కోసం మిరియాల పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఉప్పు లేకపోయినా ఎంతో టేస్ట్గా ఉండటానికి ఇది భలే పనికి వస్తుంది అనమాట మనకి. దీని మీద పైన ఉల్లిపాయ స్లైసెస్ 2, దీని మీద కూడా కొద్దిగా మళ్ళా మిరియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా. స్ప్రెడ్ రెడీ అయింది. పైన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టేసేసుకుని శాండ్విచ్ చూసారు కదా. దీన్ని ఇట్లా తినటం కష్టం అనుకుంటే కాస్త ట్రయాంగిల్ హాఫ్లో కట్ చేస్తే సరిపోతుంది అనమాట. హోమ్ మేడ్ హెల్దీ బ్రెడ్ స్ప్రెడ్తో శాండ్విచ్ రెడీ అయింది. మైదాతోనూ గోధుమలతో చేసిన బ్రెడ్ బదులుగా మిల్లెట్స్తో చేసిన బ్రెడ్, హోల్ బ్రెడ్ అయితే చాలా మంచిది. ఇంతవరకు నేను స్ప్రెడ్ అనేదాన్ని ఎప్పుడూ బ్రెడ్ మీద ఉపయోగించి తినలేదు. కానీ మన పద్ధతిలో చేసిన స్ప్రెడ్ కాబట్టి నేను తినకపోతే ఇంకెట్లా. అందుకని మీ అందరి కోసం చేసిన స్ప్రెడ్ని నేను ముందు తీసుకుని తెలియచేస్తాను ఎలా ఉందో. మిల్లెట్స్తో చేసిన బ్రెడ్ కాబట్టి చాలా బాగుంది. అసలు పిల్లలు కూడా కెచప్ల కంటే కూడా ఎంత బాగుంది దాన్ని ఇష్టంగా తినేస్తారు. ట్రై చేసి చూడండి మరి.